ఆక్యుపంక్చర్‌లో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కువ, తక్కువ అనే 2 విషయాలుంటాయి. వేడి, చల్లదనం 2 ఉంటాయి. ఆడ, మగ, ప్లస్, మైనస్, పైన, కింద, ఓకే. మంచి, చెడు, దేవుడు, దయ్యం. ఏదైనా ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయని మనకు తెలుసు. అసలు మన జీవన విధానంలో కూడా అంటే ఇటు ఈ 2 కాన్సెప్ట్సే ఉంటాయి. ఏదైనా 2 ఉంటాయి. చల్లదనం, వెచ్చదనం ఉంటుంది. బ్లాక్ అండ్ వైటే ఉంటాయి. మిగతా కలర్స్ అన్ని ఉన్నా కూడా వీటి కాంబినేషన్స్‌తో వచ్చినాయి తప్ప, ప్రైమరీ కలర్స్ చూస్తే బ్లాక్ అండ్ వైట్ 2 ఉంటాయి. మంచి, చెడే ఉంటుంది. ఆడ, మగనే ఉంటుంది. సో, ఇట్లా 2 ఎందుకుంటాయి? అందుకని మన వాళ్ళు మన ఆక్యుపంక్చర్ సింబల్ కూడా చూస్తే మీరు చూసారా రౌండ్ ఉంటుంది. ఒక సింబల్ ఉంటుంది. 2 ఒక చేపల్లాంటి ఒక రంగు ఒక బ్లాక్ అండ్ వైట్ 2 ఉంటాయి. దూరదర్శన్ సింబల్ లాగా ఉంటుంది. ఇలా తిరుగుతుంటాయి. ఆ 2 ఎందుకుంటాయంటే ఒకటి వైట్ అనేది ఒక ఎనర్జీ, బ్లాక్ అనేది ఒక ఎనర్జీ. వైట్ అనేది ఎక్కువ ఎనర్జీ, బ్లాక్ అనేది తక్కువ ఎనర్జీ అని అర్థం. అంటే ఎనర్జీ ఒకటే ఉంటుంది. ఆ ఎనర్జీలో ఎక్కువ, తక్కువ అనే 2 భాగాలుంటాయి. సో, ఎట్లా జీవన విధానంగా మారిపోతుందంటే ఇది, మీరు ప్రతిదాన్ని చూడండి. మన ఎవరికైనా సరే ఏదైనా శారీ పెట్టాలన్నా ఫంక్షన్స్ లోపల పెడతారు కదా! కార్యక్రమాల్లో. ఒకటే పెడతామా? 2 పెట్టాల్సిందే. ఒక చీరతో పాటు ఇంకేదో ఒక జాకెట్టో, ఇంకేదో ముక్క పెడతారు. అట్లాగే ఇంకో భర్త కూడా ఒక ప్యాంట్ అనేది పెట్టరు. ఒక లుంగీ అని పెట్టాల్సిందే. ఓ 2 ఇవ్వాల్సిందే. కర్చీఫ్ అని పెట్టాల్సిందే. ఇంతెందుకు పూజల్లో కూడా చూడండి, భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవాల్సిందే. రాముడు లాంటి వాడికి కూడా సీత లేకుండా యాక్సెప్ట్ చేయలేదు. సో, ఇద్దరు అనేది చాలా చాలా అవసరం. 2 అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇంకొక విషయం చూస్తే మనకు ఎందుకు ఒకటి లేదంటే, ఒకటనేది లేదు. ఇప్పుడు 2 మన ఆక్యుపంక్చర్‌లో కూడా అదే చెప్తున్నాం. 2 ఉంటాయి. ఒకటి ఎనర్జీ తక్కువ, ఒకటి ఎక్కువ. 2 బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ 2 విరుద్ధమైనది. పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఒకటి స్త్రీ, ఒకటి పురుషుడు. ఇది ఫీమేల్ హార్మోన్, మేల్ హార్మోన్. కానీ 2 ఉండాల్సిందే. 2 విరుద్ధమైనవి. ఒకటి రాత్రి, ఒకటి పగలు. కానీ రాత్రి లేకుండా పగలు లేదు, పగలు లేకుండా రాత్రి లేదు. రాత్రి లేకుండా పగలే లేదు. ఒకటి లేకుండా ఇంకోటి లేదు. కానీ 2 వేరు వేరు. కానీ 2 లేవు. ఒకటే ఉంది అక్కడ. ఒకదానికి ఒక పార్శ్వం ఇది, ఒక పార్శ్వం ఇది అంటున్నాం కదా మనం. అంతేగాని ఇక్కడ 2 ఉన్నాయా, ఒకటి ఉన్నాయా అంటే ఒకటే ఉంది. నిజానికి 2 లాగా కనపడుతున్నాయి. ఒకటి రాత్రి, పగలు. కానీ ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. కాబట్టి ఒకటే అన్నట్టు కదా అది. కానీ 2 రకాలు కనిపిస్తున్నాయి. సో, ఇదొక శక్తి, ఇదొక శక్తి. ఇదొక ఎనర్జీ, ఇదొక ఎనర్జీ. అందుకనే మనం ఆక్యుపంక్చర్‌లో కూడా ప్రతిదాన్ని 2 విషయాలుగా చూస్తుంది. ఈయన ఉష్ణతత్వమా, శీతలతత్వమా? ఇంటర్నల్ ఆర్గాన్ దెబ్బతిన్నాయా? బయట ఎక్స్టర్నల్ ఆర్గాన్ పంటలు దెబ్బతిన్నాయా? పాథోజన్ లోపల దాకా వెళ్ళిందా? బయటే ఉందా? ఓకే. అంటే ఇష్యూ నాభి నుంచి పై దాకా ఉందా? నాభి నుంచి కింద దాకా ఉందా? ప్రతిదాన్ని ఒక 2 అంశాలుగానే చూడడం జరుగుతుంది. ఏది ట్రీట్మెంట్ విషయానికొచ్చినప్పుడు. అదే మన జీవన విధానం కూడా అంతే. ఇంతెందుకు మన శరీరం కూడా ఒకటి శరీరము, ఇంకొకటి జీవుడు. శరీరం లేకుంటే జీవుడు శరీరం విడిపోతే అది ఇగ శవం కింద మారుతుంది. అందుకనే డెడ్ బాడీని పడుకోబెట్టినప్పుడు ఆ తల దగ్గర అది పెడతారు కదా! దీపం పెడతారు కదా! ఎందుకు? ఆ జీవుడు బయటకొచ్చాడు. ఫైర్ వెలుగు లైఫ్ అంటాం కదా! నౌ ఇట్ హాస్ కమ్ ఔట్. ఇక్కడ ఒక బాడీ మాత్రమే ఉంటుంది. బయటకొచ్చి సెపరేట్ అయిందనేది చెప్పడం ఒక సింబాల్‌గా పెడతారు. సో, చూస్తుంటే ఏమర్థమవుతుందంటే ఈ 2 కలిసుంటేనే ఆ ఎనర్జీస్ ఒక రాత్రి పగలు కలిసుంటేనే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసుంటేనే ఒక లోపల శరీరంలో కూడా ఒక వేడి, ఒక శీతల తత్వం, ఒక రక్తము, ఒక వాటర్. ఈ 2 అలా అలా బ్యాలెన్సింగ్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆక్యుపంక్చర్‌లో ఈ అద్భుతమైన ఒక విధానం అర్థం చేసుకోవాలి మనం. 2 ఉంటాయి. ఆ 2 పరస్పర విరుద్ధంగా ఉంటాయి. కానీ ఆ 2 ఒకదాన్నొకటి ఆధారపడి ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. సో, అందువల్ల ఈ 2 అర్థం చేసుకొని మన జీవితంలో కూడా అంతే కదా! ఒకటి మన రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ లైఫు, ఒక బిజినెస్ లైఫ్. ఎప్పుడు బిజినెస్, వర్క్ అని అనుకోండి. ఒకరి లైఫ్ ఇబ్బందవుతుంది. అట్లాగే ఎప్పుడు ఫ్యామిలీ అని అనుకున్నారనుకోండి. ఇటు
బిజినెస్ కూడా దెబ్బతింటుంది. అందుకు బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ యాంగ్ అనే దీన్నే ఇన్ యాంగ్ అంటాం. ఇన్ అంటేనేమో తక్కువ ఎనర్జీ, యాంగ్ అంటే ఎక్కువ ఎనర్జీ. యాంగ్ అంటే పగలు, ఇన్ అంటే రాత్రి. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా చెప్తున్నామో జీవనంలో ఏదన్నా ఇవ్వాలన్నా కూడా ఒక పండు పెట్టాలని ఒక పండు ఎప్పుడు ఒక పండు ఎప్పుడు ఇవ్వమను. ఒక చిన్న పెద్ద పండుతో పాటు చిన్న పండు అని పెడతారు. ఒక స్వీట్ ఎప్పుడు ఇవ్వమను. ఒకటి అనేది మన పద్ధతుల్లో సాంప్రదాయంలో లేదు. ఎందుకంటే ఒకటి అనేది ఎగ్జిస్ట్ అయి ఉండదు, రెండు మాత్రమే ఉంటాయి. కానీ రెండు కాదు అవి, ఒకటే. అది రెండు అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఒకటి ఒకటి ఇప్పుడు ఎంతెందుకు పెళ్లి కొడుకు కూర్చుంటే తోటి పెళ్లి కొడుకు కావాలి కదా, అమ్మాయికి కూడా తోటి పెళ్లి కూతురు కావాలి కదా. సో మీరు ఎక్కడన్నా చూడండి కాక ఒకటి అనే కాన్సెప్ట్ ఉండదు. బట్ ఆ ఒకటి కాదు, విగ్రహానికి ఒక ఉత్సవ విగ్రహం ఉంటుంది, ఒక సూర్యుడు ఉన్నప్పుడు ఒక చంద్రుడు ఉండాల్సిందే, ఒక ఆకాశం ఉంటే ఒక భూమి ఉండాల్సిందే, ఒక నీరు ఉన్నప్పుడు ఒక నిప్పు ఉండాల్సిందే, ఒక హీరో ఉన్నప్పుడు ఒక విలన్ ఉండాల్సిందే, ఒక హీరోయిన్ ఉంటే ఒక హీరో ఉండాల్సిందే, ఒకటి పైన ఉంటే ఒకటి కింద అనే భావన ఉండాల్సిందే, ఒకటి పైన ఒకటి కింద రెండు ఉంటాయి కదా. అసలు ఒకటి ఎక్స్ యాక్సిస్ అంటే ఒకటి వై యాక్సిస్, ఇది ఇట్లా ఎక్స్ అండ్ వై యాక్సిస్ అని ఈ విషయం అంతా నిలబడి ఉంటుంది అని చెప్పేది టావో సిద్ధాంతం. చైనీస్లో కూడా టావోయిజం అంటాం దీన్ని. టావోయిజం సింబల్ కూడా ఇదే, ఇన్ యాంగ్ సింబల్ అంటాము. బ్లాక్ అండ్ వైట్లు ఉంటుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, రెండు కాదు ఒకటే, అలా కలిసి ఉంటాయి అని చెప్పడమే అది అద్భుతం. అందుకనే భార్యాభర్తలు ఎంత పరస్పర హార్మోనల్స్తోని డివైడ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండాల్సిందే. ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు, సృష్టికి విరుద్ధము. ఓకే. సో మన మన సాంప్రదాయానికి వచ్చినప్పుడు దీనిని మన వాళ్ళు ఎలా చెప్పారంటే ఈశ్వరుణ్ణి అర్ధనారీశ్వర తత్వంలో చెప్పారు. ఈశ్వరుణ్ణి శక్తి ఒక్కటే, కానీ శక్తి ఒకటి కాదు, రెండు భాగాలుగా చేసి ఒకటి ఇన్ శక్తి, ఒకటి యాంగ్ శక్తి. ఆ రెండు వేరు వేరైతే పక్కన ఇంకొక పెట్టేవాడు, అట్లా పెట్టలే. నాలోనే ఒక భాగము, అది సగభాగము. అర్థమైంది కదా. రెండు కాదు, వీఆర్ నాట్ టూ, వీఆర్ వన్. భార్య భర్త ఒకటి రెండు కాదు, దే ఆర్ వన్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడు. పెళ్ళి అయిన దాకానే వేరు వేరు, పెళ్ళి అయిన తర్వాత దే ఆర్ నాట్ టూ, దే ఆర్ వన్. కాబట్టి ఆయన సంపాదన వేరు, నా సంపాదన వేరు, ఆయన అకౌంట్ వేరు, నా అకౌంట్ వేరు, ఆయన అమ్మా నాన్నలు వేరు, నా అమ్మా నాన్నలు వేరు, ఆయన వేరు నేను వేరు అనే ఈ పద్ధతులు మానుకొని మనమంత ఒక్కటే. మనం అసలు పరస్పర విరుద్ధమైన అసలు కలిసి ఉండాల్సిందే. ఒక ఫ్యామిలీ ఒక్కటే అనే కాన్సెప్ట్ రావాలి. అది అది యాక్చువల్ కాన్సెప్ట్ అదే. దే ఆర్ నాట్ టూ, దే ఆర్ వన్ అన్నప్పుడు ఈమె బాధ ఆయనకు తెలుస్తుంది, ఆమె బాధ ఈయన తెలుస్తుంది. సో ఇది మన ఆక్యుపెంచర్ విధానంలో ఉన్నటువంటి ఒక అద్భుత జీవన సత్యం ఇది. అర్ధనారీశ్వర తత్వం కూడా ఇదే చెప్తుంది, ఇన్ యాంగ్ సింబల్ అదే చెప్తుంది, టావోయిజం అదే చెప్తుంది, ఏ ఇజం అయినా కూడా ఈ రెండు అనే భావనలు రెండు కాదు ఒకటి. సరే, ద్వైత అద్వైత సిద్ధాంతాలు కూడా ఇదే. ఎట్లా అంటే ద్వైతము రెండు ఉన్నాయి, రెండులా కనిపిస్తుంటాయి, రెండు కాదు, అది ఒకటే. ఇది ఒకటే, అది యాక్చువల్ ఒకటే. ఒక రోజు అంటే ఏంటిది? ఒక రాత్రి ఒక పగలు, ఒక రాత్రి ఒక పగలు కలిపితే తయారయ్యేది ఏంటిది? ఒక రోజు. అంటే ఒకటే కదా అది. అందువల్ల ఈ ఆక్యుపెంచర్లో ఉన్నటువంటి అద్భుతమైన ఈ యొక్క జీవన విధానంగా దీన్ని మనం చెప్తాం. దీన్ని ప్రతి దాంట్లో ఆక్యుపెంచర్ కనిపిస్తుంది చూడగలిగితే. సో ఈ ఆక్యుపెంచర్ అంటే కొన్ని వీడియోలు చూసిన తర్వాత కొంతమంది నాకు ఒక మెసేజ్ పెడతారు, ఈయన చాలా చెప్పాడు కానీ ఆక్యుపెంచర్ ఎక్కడా లేదు అని అన్నారు. అసలు ఎక్కడ లేకపోవడం ఏంటి? అంతా ఆక్యుపెంచర్ అయినప్పుడు అసలు జీవన విధానమే ఆక్యుపెంచరు, మన తినే రుచులు ఆక్యుపెంచరు, మనము పగలు ఆక్యుపెంచరు, రాత్రి ఆక్యుపెంచరు, వేడి ఆక్యుపెంచరు, చల్లదనం ఆక్యుపెంచరు, అన్ని ఆక్యుపెంచర్ అన్ని అయినప్పుడు అందులో ఆక్యుపెంచర్ అంటే నీడిల్ వేయడం, పాయింట్ వేయడం, ఒక నీడిల్ ఎక్కడ దగ్గర ప్రేరేపితం చేయడం, ప్రెషర్ చేయడమే ఆక్యుపెంచర్ కాదు. ఇది ఒక జీవన విధానంగా ఉంటుంది. ఇది చాలా చెప్పాలంటే ఇది ఒక లైఫ్ స్టైల్. దీన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోగలిగితే మన జీవనం సాఫీగా జరుగుతుంది. మన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వసుదైక కుటుంబం అంటాం కదా, అందరూ ఒకటే కదా. చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, దీనికి కోర్సెస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ ఆక్యుపెంచర్ భావన అర్థం చేసుకుంటే మన జీవనం సుఖంగా సుభిక్షంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా అనుమానాలు కానీ దీని మీద ఇంకా క్లారిఫికేషన్స్ ఉంటే
మనం దీని మీద క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికీ నమస్కారం.